ట్రాన్స్కోలో, ఎన్పిడిసిఎల్లో, ఎస్పీడీసీఎల్లో ఇది జనవరి 2025లో పెడతామని, గెజిటెడ్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ సర్వీసులకు సంబంధించి జనవరి 2025లో ఉద్యోగాలు భర్తీ చేపడతామని. అంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు హిమ్సెల్ఫ్ హీ మేడ్ ఏ స్టేట్మెంట్ దట్ అక్టోబర్ 2024 నుంచి మేము ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పి వారు ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి 2024 అక్టోబర్ నుంచి పరీక్షలు నిర్వహించుకుంటూ మేము ముందుకు పోతామని చెప్పి వాళ్ళు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ అట్లుంటే, అంతకుముందు వాళ్ళు ఏం చెప్పారు? ఎన్నికల సందర్భంలో గ్రూప్ 1కు సంబంధించినటువంటి నియామకాలు ఫిబ్రవరి 1వ తారీఖు 2024 నాడు మేము నిర్వహిస్తామని చెప్పినారు. ఇది ఎప్పుడు? ఎన్నికలకు ముందు. అప్పుడు నిరుద్యోగుల ఓట్లు కావాలి కాబట్టి ఈ మాట చెప్పినారు. గ్రూప్ 2 నియామకాలు ఏప్రిల్ 1వ తేదీ ఫేజ్ 1, అదేవిధంగా డిసెంబర్ 15వ తేదీ ఫేజ్ 2 2024 గ్రూప్ 2 నియామకాలు. అదేవిధంగా గ్రూప్ 3 నియామకాలు జూన్ 1వ తేదీ 2024 ఫేజ్ 1, ఫేజ్ 2 డిసెంబర్ 1వ తేదీ 2024 గ్రూప్ 3 నియామకాలు. గ్రూప్ 4 నియామకాలేమో జూన్ 1వ తేదీ ఫేజ్ 1 2024 సంవత్సరం, ఫేజ్ 2 డిసెంబర్ 1వ తేదీ 2024 సంవత్సరం గ్రూప్ 4 నియామకాలు అని చెప్పి ఆనాడు జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు 12 నెలల వ్యవధిలో మేము వచ్చిన మొదటి సంవత్సరంలోనే ఇస్తామని చెప్పి ఆనాడు నిరుద్యోగులను నమ్మబలికి స్పష్టంగా అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పినటువంటి మాటలు. దాంట్లో అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, R&B డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, RWS డిపార్ట్మెంట్, హెల్త్ అండ్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, మేజర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఇది మే నెల 1వ తేదీ 2024 నాడు మేము పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. ఇట్లా అగ్రికల్చర్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల నియామకాలకు సంబంధించిన పోటీ పరీక్షలు కూడా మే 1వ తారీఖు 2024 సంవత్సరంలో నిర్వహిస్తామని ఇట్లా చెప్పడం జరిగింది. అంటే ఓవరాల్గా ఏంటంటే ఆనాడు నిరుద్యోగుల ఓట్ల కోసం, నిరుద్యోగుల తల్లిదండ్రుల ఓట్ల కోసం అభయహస్తం మేనిఫెస్టో కింద, అదేవిధంగా హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరిట ఆనాడు సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇగో ఇది మా జాబ్ క్యాలెండరు, గీగీ నెలలో గీగీ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆనాడు ఓట్ల కోసం నిరుద్యోగులను, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ వేదికగానేమో ఈ అక్టోబర్ 2024 నుంచి పరీక్ష నిర్వహణ మొదలు పెడతామని చెప్పి ఒక దిక్కు చెప్తూ, ఇంకో దిక్కు రేవంత్ రెడ్డి గారు గతంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు, గతంలో మేము నిర్వహించిన పోటీ పరీక్షలు, మేము నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలు, మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడు నియామక పత్రాలు నెలకొక ఈవెంట్ పెట్టి ఇప్పుడు నియామక పత్రాలు విడుదల చేస్తూ ఈ 10 నెలల్లో మేము 31,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి పచ్చి అబద్ధాలు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఏమంటారు, అసలు కేసీఆర్ ఏం చేసిండు ఉద్యోగాల విషయంలో అని. ఇంత దుర్మార్గం అంటే, ఇంత సిగ్గుచేటైన ముచ్చటంటే, ప్రభుత్వ రంగంలో ఆనాడు మేము చెప్పింది, మేము అధికారంలోకి వస్తే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రాక్టికల్గా చెప్పినాం. మేము మీలాగా గాల్లో మేడలు కట్టలే, ఆనాడు నిరుద్యోగుల ఓట్ల కోసం మేము అబద్ధపు హామీలు ఇవ్వలే. మేము 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పినటువంటి వాళ్ళం దాదాపు ప్రభుత్వ రంగము, అదేవిధంగా ప్రభుత్వం కలుపుకొని 1,60,000 పైచీలకు ఉద్యోగాలను మేము భర్తీ చేయడం జరిగింది మా హయాంలో. అదేవిధంగా ఒక సుమారు 43,000 ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రాసెస్, అదంతా కూడా పోటీ పరీక్షల నిర్వహణ, ఇంటర్వ్యూల నిర్వహణ, తదితర కొంత ప్రాసెస్లో కొన్ని కోర్టు కేసుల వల్ల జాప్యం అవుతూ అది ప్రాసెస్లో సుమారు 43,000 ఉద్యోగాల రిక్రూట్మెంటు ఉండే. ఇక ప్రైవేట్ రంగంలోనైతే TS ఐపాస్ లాంటి సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా దాదాపు 24,000 ప్రైవేట్ పరిశ్రమలకు తెలంగాణలో అనుమతులు ఇస్తే 4 లక్షల కోట్లకు పైచీలకు పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రంలో వస్తే దాంట్లో 24 లక్షల పైచీలకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో కూడా మా ప్రభుత్వ హయాంలో చేపట్టడం జరిగింది. సో నేను ఇందాక చెప్పినట్టుగా ఆనాడు మా ప్రభుత్వ హయాంలో మేము 1,00,000 ఉద్యోగాలే భర్తీ చేస్తామని చెప్పి 2,32,308 ఉద్యోగాలకు సంబంధించి ఆనాడు మేము ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఆర్థిక శాఖ నుంచి క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో దాదాపు 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేసినాం. అదేవిధంగా సుమారు
43,000 పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రాసెస్లో ఉంది. అంతేకాకుండా దాదాపు వివిధ శాఖలు చూసుకున్నట్టయితే 2014 నుంచి 2023 మధ్యలో మేము జారీ చేసిన నోటిఫికేషన్లు 2,02,735 ఉద్యోగాల భర్తీకి సంబంధించి మా ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో మేము భర్తీ చేసిన ఉద్యోగాలు 31,972. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో మేము భర్తీ చేసిన ఉద్యోగాలు 30,594. విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు 31,972 మంది. సింగరేణి కాలరీస్లో సుమారు 12,500 పైచిలకు మందికి ఆనాడు ఆ భర్తీ ప్రక్రియలో భాగంగా ఉద్యోగాలు వచ్చినాయి. వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకొని రావడం వల్ల ఈ 12,500 ఉద్యోగాలు వచ్చినాయి. ఇవి కాక ఇంకొక 5,000 ఉద్యోగాలు కూడా సింగరేణిలో మేము భర్తీ చేసినాం. జూనియర్ పంచాయత్ సెక్రటరీలు 9,355. జెన్కోలో, ట్రాన్స్కోలో, అదేవిధంగా ఎన్పిడిసిఎల్లో, ఎస్పీడీసీఎల్లో 6,648 ఉద్యోగాలు. ఆర్టీసీలో 4,768 ఉద్యోగాలు. గురుకులాల్లో 3,623 ఉద్యోగాలు. డీసీసీ బిల్లో 1,571 ఉద్యోగాలు. టీఎస్ జెన్కోలో అదనంగా 856 ఉద్యోగాలు. హైదరాబాద్ జలమండలిలో 807 ఉద్యోగాలు. ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్ల పరిధిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఈ రకంగా మేము తీసుకొని ముందుకు సాగినాం. మళ్ళొక్కసారి నేను చెప్తా ఉన్నా, 2,32,308 ఉద్యోగాలకు సంబంధించి ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. 2,02,735 ఉద్యోగాలకు సంబంధించి 2014, 2023 మధ్యలో నోటిఫికేషన్లు జారీ చేయడం జరిగింది. దాంట్లో 1,60,083 ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఇంకొక 42,000 పైచిలకు ఉద్యోగాలు వివిధ దశల్లో భర్తీ ప్రాసెస్లు ఉన్నాయి. దాంట్లో భాగంగానే మేము నిర్వహించినటువంటి పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై నియామక పత్రాలు అందుకోవాల్సినటువంటి వాళ్ళు ఇవాళ మేము అధికారంలో లేము, వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళ హయాంలో ఇప్పుడు ఒక 31,000 పైచిలకు మందికి నియామక పత్రాలు ఈ ప్రభుత్వం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, వాళ్ళు ఇస్తున్నారు. ఇక దాన్ని